నేను రచన. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వార్తా పత్రిక యొక్క అంశాల గురించి అయితే చూద్దాము. ముందుగా ఈనాడులో చూసుకుంటే మాత్రము సో ఈనాడులో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ అయితే నిన్న జరిగింది. మరి ఈ అవార్డ్స్ కి సంబంధించి మరి నిన్న రేవంత్ రెడ్డి గారు అలాగే చాలా మంది ప్రముఖ నేతలు చాలా మంది కూడా రావడం జరిగింది. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఈ యొక్క రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కి అయితే హాజరవ్వడం జరిగింది. సో ఇంకెవరెవరు వచ్చారో దాని గురించి చూద్దాము. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తో ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి, జర్నలిజం విభాగంలో అవార్డు గ్రహీత జైదీప్ హర్దికర్, అలాగే సామాజిక సేవ విభాగంలో అవార్డు గ్రహీత ఆకాష్, రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి కిరణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మహిళా సాధికారత అవార్డు గ్రహీత పల్లవి, గ్రామీణ అభివృద్ధి అవార్డు గ్రహీత అమలా అశోక్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు గ్రహీత గాలి మాధవిలత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక కళల సాంస్కృతిక అవార్డుల గ్రహీత సాతుపాటి ప్రసన్నశ్రీ, యూత్ ఐకాన్ అవార్డు గ్రహీత శ్రీకాంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండి శైలజ కిరణ్. సో వీళ్ళందరూ కూడా నిన్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కు అయితే హాజరవ్వడం జరిగింది. మరి నిన్న స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. మరి దీనిపైన కూడా మాట్లాడడం జరిగింది చాలా మంది. మరి వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రధానం. మరి జ్ఞాపిక ప్రశంస పత్రంతో పాటు 10 లక్షల చొప్పున నగదు బహుమతి కూడా ఇచ్చారు. మరి ఉపరాష్ట్రపతి అలాగే తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా ప్రముఖులు హాజరయ్యారు. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాము ఏపీ సీఎం అలాగే తెలంగాణ సీఎం వాళ్ళు కూడా ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన అయితే చేశారు. రామోజీ ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు తెలుగు నిఘంటువుల ఆవిష్కరణ. సో మరి నిన్న చూస్తున్నాము మరి ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క అవార్డ్స్ అయితే జరిగిపోయాయి. మరి ఇటు చూద్దాము. రామోజీరావు జాతి నిర్మాత, సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం. మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనందరికీ తెలిసిందే. వారి జీవితం అలాగే సిద్ధాంతం, విలువలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం అనే ప్రతి ఒక్కరు కూడా నమ్ముతుంటారు. మరి ఈ అవార్డులు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివాళి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు రామోజీ గారి గురించి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి రాధాకృష్ణన్ గారు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మరి నెక్స్ట్ దీనిపైన కూడా మనకి ప్రధాని మోడీ గారు కూడా స్పందించారు. మరి పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. మరి అది ఒకసారి చూద్దాం మనము. బహుముఖ ప్రజ్ఞాశాలి మీడియా దిగ్గజం రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులను అయితే నిన్న ఇవ్వడం జరిగింది, ప్రారంభించడం పై మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే హర్షం వ్యక్తం చేశారు. భారత మీడియా వినోద రంగాలపై చెరగని ముద్ర సినీ దర్శకుడు రామోజీరావు పేరుతో అవార్డులు ప్రదానం చేయడం ఆ మహానీయునికి అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఇక మనము చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా రామోజీ గారు జయంతి సందర్భంగా ఈ యొక్క ఎక్సలెన్స్ అవార్డుల గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేశారు. అలాగే ఎవరైతే ఈ యొక్క అవార్డ్స్ గెలుచుకున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అభినందన కూడా తెలపడం జరిగింది. సో ఇది మరి అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ చూద్దాం. అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం. మరి నేను ఈ స్థానంలో ఉండటమే అందుకు నిదర్శనం. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, ఇక హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం. పాల్గొన్న సీఎం చంద్రబాబు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము సీఎం చంద్రబాబు గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ కష్టాల సాగు, నష్టాల దిగుబడి. ఇక రైతుల కష్టాల గురించి చూద్దాము. మరి వాళ్ళ సాగు చేసింది మాత్రం ఆ నష్టాల దిగుబడి అవుతున్నాయని కూడా చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. మరి నిండా మునుగుతున్న మొక్కజొన్న రైతు. సో మొక్కజొన్న పండించిన రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట, ఆపై ధరల్లోనూ కోత. మరి ధరలో చాలా కోత వస్తుందని కూడా తెలపడం జరుగుతుంది. కొనుగోలు ప్రారంభించని మార్క్ ఫెడ్. సో అంటే మొక్కజొన్న పండించినా కూడా వాళ్ళు మార్కెట్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా కొనుగోలు ఇంకా ప్రారంభించలేదని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఎకరాకు 10 నుంచి 14 వేలు నష్టం అని
కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఆ కష్టాల సాగు నష్టాల దిగుబడి అని కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈనాడుదైతే ఇది. నెక్స్ట్ మన సాక్షికి వెళ్ళిపోదాము. మరి సాక్షిలో అయితే చూసుకుంటే మాత్రం నేటి నుంచి పత్తి కొనుగోలు బంద్. సో మరి ఇంతకుముందు మొక్కజొన్న గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఆ పత్తి గురించి, మరి పత్తి కొనుగోల విషయంలో గందరగోళం నెలకొంది. మరి సిసిఐ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం నిరసన వ్యక్తం చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యులు సోమవారం నుంచి పత్తి కొనుగోలును నిలిపివేయనున్నారు. మరి ఆ పత్తి కొనుగోలుకు సంబంధించింది కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. అలాగే మరి టీచర్ల టెత్తర పాటు మరి దీని గురించి మాట్లాడుకుందాము. టీచర్లకు సంబంధించింది. సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ తప్పనిసరి. మరి ఇన్ సర్వీస్ టీచర్లకు సిలబస్ భయం, సైన్స్ టీచర్స్ కు మ్యాథ్స్ గండం, అలాగే మ్యాథ్స్ బోధిస్తున్న వారికి సైన్స్ గుబులు. సో వాళ్ళకి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలపై కూడా ఒత్తిడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ పరీక్ష కోసం సెలవులు, ప్రత్యేక ట్యూషన్లు తీసుకుంటూ తిప్పలు, పాఠాలు చెప్పని గురువులే ఇప్పుడు విద్యార్థులు, అర్థం కాని ఆన్లైన్ కోచింగ్. సో మనం చూసుకున్నాము టెట్ కి సంబంధించింది. నెక్స్ట్ ఇక ఐబొమ్మ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఐబొమ్మలో మన రవికి సంబంధించింది. మరి భారీ నష్టాన్ని కలిగిస్తుందని కూడా అతన్ని విచారించడం కూడా జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ప్రతి ఒక్కటి రవి వెనుక ఎలాంటి మూఠా లేదు, అతను వన్ మ్యాన్ షోనే అని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఏంటంటే దాని వెనుక చాలా మంది ఉండొచ్చు అన్న విధంగా ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ విచారించిన తర్వాత వన్ మ్యాన్ షో అని కూడా చాలా స్పష్టంగా అయితే అర్థమైపోయింది. సో ఈ యొక్క ఐబొమ్మతోనే కాకుండా చాలా బెట్టింగ్ యాప్స్ తో కోట్లు సంపాదించినట్టు కూడా ఈ యొక్క విచారణ తేలింది. మరి ఓటీటీ ఇతర వెబ్సైట్లలోనూ సినిమాలే తన వెబ్సైట్ లో. మరి వీటి గురించి మనం మాట్లాడుకుందాము. సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమతో పాటు పోలీసులకు సవాల్ కూడా విసిరారు. మరి పోలీసులకు విసిరిన సవాల్ అయితే తప్పనిసరిగా పోలీసులు గట్టి నిఘా పెట్టి అయితే అరెస్ట్ కూడా చేయడం జరిగింది, విచారించడం కూడా జరిగింది. మరి ఐబొమ్మ రవికి అయితే సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు అంతా భావిస్తున్నట్లుగా అతడి వెనుక ఎలాంటి మూట లేదని అయితే బయటపడింది. తన గుట్టు బయటపడకుండా ఒకడిగానే పనిచేస్తూ పైరసీ సైట్ల నుంచి కాపీ చేస్తూ కథ నడిపారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. మరి ఇతనైతే ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు అయితే తరలించారని అయితే స్పష్టం చేశారు. సో ఇది మరి సాక్షికి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ V6 లో చూద్దాము. సో ఇందులో కూడా ఐబొమ్మ క్లోజ్. సో ఇప్పటి వరకు అయితే ఐబొమ్మకి సంబంధించింది ఎలా నష్టం కలిగిందో మరి ఇప్పటి వరకు అయితే ఐబొమ్మ క్లోజ్ అని అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరిన నిర్వాహకుని అయితే అదే సవాల్తోనైతే పోలీసు వాళ్ళు అయితే పట్టుకోవడం జరిగింది. మరి రిమాండ్ కు కూడా తరలించడం జరిగింది, 14 రోజుల రిమాండ్ కి అయితే. నెక్స్ట్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఫ్రీ లాంచ్ మాయం. సో ల్యాండ్ కి సంబంధించినవి. మరి గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న రియల్టర్లు అలాగే బిల్డర్ల మోసాలు. సో నెక్స్ట్ అగ్రిమెంట్ ప్రకారం పూర్తి కాని అపార్ట్మెంట్ల నిర్మాణాలు. సో చాలా మంది ఏంటి అంటే అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ కరెక్ట్ టైంకు ఇవ్వకపోవడం అనేది వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కొనుగోలుదారులకు గడువులోగా అందని ప్లాట్లు, అంటే గడువు ఇచ్చిన టైంకి అందలేక కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మరి అత్యాధునిక సౌలతులు ఉన్నట్టు కూడా, అంటే ఈ యొక్క ఫ్లాట్ కి సంబంధించి ఇంకా వసతులు ఎక్కువ, అంటే సౌకర్యాలు కూడా ఎక్కువ ఉన్నట్టు కూడా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ కూడా అదనపు వసూలు కూడా ప్రజల దగ్గర నుంచి చేస్తున్నారని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ప్లాంట్లు ఇండ్లు చేతికి అందక బ్యాంకు లోన్లు కడుతూ బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే టైంకి ఇవ్వక కంటిన్యూగా బ్యాంక్ లోన్స్ పెట్టుకుంటూ ఇలా కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో నెక్స్ట్ చూద్దాము. సో డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేట్. మరి స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నివేదిక. మరి జనవరి 28 నుంచి 31 తేదీ వరకు అయితే మనకు మేడారం జాతర అయితే కొనసాగుతుంది. మరి ఆ తర్వాత చూసుకుంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత చూసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు అయితే 10th ఎగ్జామ్స్. సో మేడారం జాతర తర్వాత ఇంటర్ పరీక్షల తర్వాత 10th పరీక్షలు అయితే జరుగుతాయని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టీచర్లకు సంబంధించింది మనము మాట్లాడుకున్నాము. టీచర్లకు టెట్ తిప్పలు తప్పవన్నట్టు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ కింద రోజుకు మినిమం 3 నుంచి 5 లక్షలు. మరి ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయితే చాలా అవినీతి దందా నడుస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. మరి దీనిపైన కూడా ఏసీపీ దాడుల్లో కూడా వెలుగులోకి వచ్చాయి. మరి డాక్యుమెంట్ల రైటర్లు అలాగే ప్రైవేట్ వ్యక్తుల
కన్నుసన్నలోనే పనులు, ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్టర్ ఆఫీసర్ సిబ్బంది బెబ్బెలు, ఏసీపీ దాడులు కొనసాగితే ముక్కుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు. సో ఈ యొక్క రిజిస్టర్ ఆఫీస్ లో అవినీతి మనకి డబ్బులు వసూలు చేస్తున్నారు, దందా చేస్తున్నారు అనే విషయం తెలుసుకొని ఏసీబీ అధికారులు కూడా దీనిపైన కూడా చాలా నిఘా పెట్టడం జరిగింది దీనిపైన. సో ఇది చూసుకున్నాము. నెక్స్ట్ మరి పత్తి గురించి కూడా ఇంతకుముందు మాట్లాడుకుందాం, కొనుగోలు విషయంలో మరి ఆపినట్టు. నెక్స్ట్ చూద్దాము దిశ. మరి దిశలో హారన్ల మోత ఎందుకీ రోత, మరి వాహనాల న్యూసెన్స్ కు తప్పదు వాత. మరి రోడ్డు పైన వెళ్లే ట్రాఫిక్ కి సంబంధించింది, మరి ఆ హారన్ వల్ల చాలా ఇబ్బందులు, దానివల్ల ఆరోగ్యంకి దెబ్బతిన్నది అనే విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. భయపెట్టేలా కొన్ని, చికాకు తెచ్చేవి మరికొన్ని, శబ్ద కాలుష్యంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. ఈ యొక్క కాలుష్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, సో అందుకే ఇలాంటి తీసుకురావడం జరిగింది. మరి అనవసరంగా హారన్ కొడితే భారీ జరిమానా విధిస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ టీచర్లకు టెట్ టెన్షన్. సో మనం ఇంతకుముందు కూడా దీని గురించి మాట్లాడుకున్నాము. అలాగే రాష్ట్రంలోని 4 వింతల్లో రామోజీ ఫిలిం సిటీ ఒకటి. మరి దీనికి సంబంధించింది నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ యొక్క రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కి అయితే రావడం జరిగింది. ప్రధానంగా అవార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎర్రకోట పేలుడు ఆత్మాహుతి దాడే, మరి కారులో బాంబు పేల్చుకున్న ఉమర్ ఉన్ నబీ. సో మనకు మొన్న జరిగిన ఎర్రకోట పేలుడుకు సంబంధించింది. మరి పెరిగిన చలి గతేడా అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ ఉందని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి సిరిపూర్లో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. మరి ఇంకా 3 రోజుల పాటు ఇంకా మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందా అంటే 3 రోజులు మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలను కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనము దిశ చూసుకున్నాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుందాము ఒకసారి. ఇక అమెరికాలో అర్చకత్వం అద్భుతం. మరి అమెరికాలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడదాము. మరి పూజార్లకు మంచి డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఐటీ ఉద్యోగులకు మించి రాబడి, నిష్టగా వ్యవహరించే వారికి పెద్దపీట, రకరకాల వీసాలపై వచ్చి అర్చకత్వం. అంటే వీసాలు తీసుకొని కూడా రకరకాలుగా వచ్చి అక్కడ డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా తెలుస్తుంది. చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులది అదే బాట, సొంతంగా గుళ్ళు నిర్మిస్తున్న వైనం. సో మనకు చాలా స్పష్టంగా అమెరికాలో అర్చకత్వం అద్భుతం అని కూడా చాలా డిమాండ్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు తెలపడం జరిగింది. ఇక 2 రాష్ట్రాలు కలిసి నడవాలి, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం, తెలంగాణ ఏపీ అభివృద్ధికి సహకరిస్తాం. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపిఆర్ తెలుగు భాష సంరక్షణకు కృషి అన్నారు చంద్రబాబు గారు. ఇక మనం నిన్న ప్రతి దాంట్లో కూడా మనకి సీఎం చంద్రబాబు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఎక్సలెన్స్ అవార్డ్స్ కి వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే వరి గేమ్ చేంజర్ ఆర్జీఎల్. మరి బీపీటీని తలదానే రీతిలో కొత్త వంగడం, మరి ఎకరాకు 10 నుంచి 15 బస్తాల అధిక దిగుబడి అని కూడా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో రైతు ఆళ్ల మోహన్ రెడ్డి సాగు చేసిన ఆర్జీఎల్ 7034 వరి పంట అని కూడా మనకు తెలుస్తుంది. సన్న బియ్యాన్ని రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి వరి స్థితిలో ఆచార్య ఎనర్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ విశ్వవిద్యాలయం సో బియ్యంకి సంబంధించింది వరికి సంబంధించింది అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో చూసాం కదా 2 తెలుగు రాష్ట్రాల ఒక వార్తా పత్రిక ఒక అంశాల గురించి అయితే చూసాము. మరి చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుడు ఆరోపణ.